ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రతో కాకతీయ సామ్రాజ్య పతనం. ముఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన 4 ఏళ్లకే బాబర్ మరణం. ఆ తర్వాత వచ్చిన హ్యుమయూన్ సామ్రాజ్యాన్ని కోల్పోయి రాజ్యం నుంచి పారిపోవడం. ముఘల్ సామ్రాజ్యాన్ని ఇన్వేట్ చేసి కోట్ల నిధులను దోచుకెళ్లిన పర్షియా రాజు నాదిర్ షా దారుణ హత్య. ఆయన కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఆఫ్ఘన్ దేశాన్ని సృష్టించి 70 ఏళ్ల పాటు పాలించిన దుర్రానీ డైనాసిటీలో అంతర్గత యుద్ధాలు. చివరికి రాజే పారిపోవాల్సిన పరిస్థితి. అనారోగ్య సమస్యలతో నరకం అనుభవించిన సిక్కు సామ్రాజ్య స్థాపకుడు రంజిత్ సింగ్. ఆయన మరణం అనంతరం కొంతకాలానికే కూలిపోయిన సామ్రాజ్యం. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి సందర్భంలో ఒక కామన్ విషయం ఉంది. అదే వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ యట్ కర్స్డ్ కోహినూర్ డైమండ్. ఏన్షియంట్ ఇండియన్ కింగ్స్ నుంచి పర్షియన్ ఇన్వేడర్స్ వరకు, ముఘల్ సామ్రాజ్య చక్రవర్తుల నుంచి బ్రిటిష్ మోనార్కుల వరకు ఈ కోహినూర్ యుద్ధం వల్ల, మరణాల వల్ల, వెన్నుపోటు వల్ల అనేక సార్లు చేతులు మారింది. బట్ దాదాపు ప్రతిసారి రిజల్ట్ మాత్రం ఒక్కటే, ద డౌన్ఫాల్. అసలు ఈ కోహినూర్ చుట్టూ ఉన్న కర్స్ ఏంటి, దీని చరిత్ర ఏంటి? రండి, కోహినూర్ ఆరిజిన్ నుంచి ప్రెసెంట్ డే సిచ్యువేషన్ వరకు డీటెయిల్డ్ హిస్టరీని ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. ఈ కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచంలోనే అత్యంత విలువైన, అత్యంత ప్రకాశవంతమైన కోహినూర్ డైమండ్ ఆరిజిన్ వెనుక అనేక కథలున్నాయి. వాటిలో ఒకటి మహాభారత కాలం నాటిది. ద్వాపర యుగం నాటి సెమంతకమణే ఈ కోహినూర్ అని అంటూ ఉంటారు. సత్రాజిత్ అనే రాజుకు సూర్య భగవానుడు సెమంతకమణిని ఇచ్చినట్టు కథలున్నాయి. అత్యంత ప్రకాశవంతమైన ఈ మణిని సత్రాజిత్ తన మెడలో హారంగా ధరించేవాడు. కొంతకాలానికి ఈ మణి జాంబవంతుడి చేతుల్లోకి వెళ్ళింది. జాంబవంతుడితో యుద్ధం చేసిన తర్వాత కృష్ణుడు దీన్ని పొందాడు. అయితే ఇది మనుషుల దగ్గర ఉండకూడదన్న భావనతో కృష్ణుడు ఈ సెమంతకమణిని సూర్య భగవానుడికి తిరిగిచ్చేశాడు. సూర్యుడు తన అంశతో పుట్టిన కర్ణుడికి దీన్ని ఇచ్చాడట. ఇక మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణం తర్వాత ఈ మణి అర్జునుడి చేతుల్లోకి వెళ్ళిందని, అక్కడి నుంచి ఆయన మనవడు పరీక్షిత్తు పొందాడని చెబుతారు. ఏన్షియంట్ హిస్టరీ ప్రకారం ఈ కోహినూర్ డైమండ్ ఆరిజిన్ కాకతీయుల సామ్రాజ్యంలో జరిగింది. వాల్కనోస్ ఎరప్ట్ అయ్యి వాటిలో నుంచి వచ్చిన నేచురల్ క్రిస్టల్స్ లో ఈ కోహినూర్ ఒకటని చరిత్రకారులు భావిస్తూ ఉంటారు. నీటిలో ప్రవహించి ఇది ఆంధ్రప్రదేశ్ గోదావరి తీరాన రివర్ బెడ్ కు చేరుకుందని, అక్కడ కాకతీయులు దీన్ని గుర్తించారని అంటూ ఉంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ కాలంలో కాకతీయుల రాజ్యంలో తప్ప ప్రపంచంలో మరెక్కడా వజ్రాల వ్యాపారం జరిగేది కాదు. 1720 దశకంలో బ్రెజిల్లో వజ్రాల మైనింగ్ మొదలయ్యేంత వరకు ఇండియానే ఈ ప్రెషియస్ జమ్ కి మార్కెట్ గా ఉండేది. ఇక ఈ వెర్షన్ ప్రకారం గోల్కొండ కోటను నిర్మించిన ప్రతాపరుద్రుడు ఈ విలువైన వజ్రాన్ని కోటలో దాచిపెట్టాడు. అయితే కొంతకాలానికి ఈ వజ్రాన్ని కాకతీయులు వరంగల్ భద్రకాళి ఆలయంలోని అమ్మవారికి అమర్చినట్టు కూడా కథలున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియదు. ఏదేమైనా కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత ఈ కోహినూర్ ఢిల్లీ సుల్తనేట్ల చేతుల్లోకి వెళ్ళింది. అలావుద్దీన్ ఖిల్జీ ఆదేశంతో దక్షిణ భారతంపై దండయాత్ర చేసిన జనరల్ మాలిక్ కఫూర్ కాకతీయుల నుంచి ఈ కోహినూర్ ని దోచుకెళ్లాడు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఈ వజ్రం చరిత్రలో కనుమరుగైపోయింది. అండ్ దెన్ కేమ్ ద ముఘల్ డినాసిటీ. 1526 లో బాబర్ ఇండియాపై దండయాత్ర చేశాడు. మొదటి పానిపట్ యుద్ధంలో ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడిని ఓడించాడు. ఆ తర్వాత తన బయోగ్రఫీ బాబర్ నామాలో ఒక విలువైన, అత్యంత ప్రకాశవంతమైన వజ్రం గురించి చెప్పాడు. ఇబ్రహీం లోడితో యుద్ధం సమయంలో బాబర్ కుమారుడు హ్యుమాయూన్ గ్వాలియర్ రాజు బిక్రంజిత్ ని ఓడించాడు. బిక్రంజిత్ కుటుంబ సభ్యులు హ్యుమాయూన్ కి ఎన్నో విలువైన హారాలు, వజ్రాలు, బంగారాభరణాలను ఇచ్చారు. వాటిలో ఈ ప్రకాశవంతమైన డైమండ్ ఒకటి. అయితే కాకతీయుల పాలనలో ఉన్న వజ్రం బాబర్ నామాలో చెప్పిన వజ్రం ఒకటేనా అన్న విషయంపై క్లారిటీ లేదు. కానీ డిస్క్రిప్షన్ ప్రకారం ఈ రెండు ఒకటే అని చరిత్రకారులు నమ్ముతున్నారు. ఇక ముఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన 4 ఏళ్లకే బాబర్ అనూహ్యంగా చనిపోయాడు. ఈ అరుదైన వజ్రం హ్యుమాయూన్ చేతుల్లోకి వెళ్ళింది. బట్ హ్యుమాయూన్ వాజ్ అన్ అన్ఫార్చునేట్ రూలర్. రాజ్యాన్ని దక్కించుకున్న కొంతకాలానికే సొంత కుటుంబ సభ్యుల నుంచి తిరుగుబాటు ఎదుర్కొన్నాడు. అందులో విజయం సాధించినప్పటికీ షేర్షా సూరి దండయాత్ర వల్ల తన రాజ్యాన్ని కోల్పోయాడు. భార్యలను, పిల్లలను విడిచిపెట్టి పర్షియాకు పారిపోయాడు. వెళుతూ ఈ వజ్రాన్ని తన వెంట తీసుకెళ్లాడు. పర్షియాలో షా తహ్మాస్ అనే రాజు దగ్గర హ్యుమాయూన్ ఆశ్రయం పొందాడు. 15 ఏళ్ల తర్వాత ఆ రాజు ఇచ్చిన సైన్యంతో భారత్లోకి వచ్చి సింహాసనాన్ని తిరిగి పొందాడు. అయితే తనకు సైన్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతగా పర్షియా రాజుకు హ్యుమాయూన్ తన వజ్రాన్ని ఇచ్చేశాడు. ఆ సమయంలో ఈ వజ్రం విలువ ప్రపంచంలో ప్రజలందరూ 2.5 రోజులు తినగలిగేంత భోజనంతో సమానం. బట్ ఫర్ సమ్ అన్నోన్ రీజన్స్ ఆ పర్షియా రాజు 1547 లో ఈ వజ్రాన్ని రాయబారికి ఇచ్చి భారత్ లోని సుల్తాన్ ఆఫ్ అహ్మద్ నగర్ దగ్గరికి పంపించాడు. కానీ అది సుల్తాన్ దగ్గరికి ఎప్పటికీ చేరలేదు. అండ్ అగైన్ ఇట్ డిసపియర్డ్ ఫ్రమ్ హిస్టరీ. కానీ ఇదే వజ్రం అక్బర్ పాలనలో తిరిగి ముఘల్స్ ట్రెజరీలోకి చేరింది. ఎలా?
ఎవ్వరికీ తెలీదు. అక్కడి నుంచి అక్బర్ కుమారుడు జహంగీర్ కి, ఆ తర్వాత అతని కుమారుడు ఖుర్రం అలియాస్ షాజహాన్ దగ్గరికి ఈ వజ్రం వెళ్ళింది. షాజహాన్ హ్యాడ్ ప్లాన్స్ ఫర్ ద వరల్డ్స్ మోస్ట్ ప్రెషియస్ జెమ్. షాజహాన్ ఒక పీకాక్ థ్రోన్ ని కట్టించాడు. దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ మార్వెలస్ పీస్ ఆఫ్ ఆర్ట్. ఇందులో బంగారము, వెండి, రూబీస్ సహా అనేక ప్రెషియస్ జ్యువెల్స్ ఉండేవి. వీటన్నిటిలో ప్రత్యేకమైనది కోహినూర్. ప్రపంచంలోనే అత్యంత ప్రకాశవంతమైన కోహినూర్ ఉన్న ఈ పీకాక్ థ్రోన్ తయారు చేసేందుకు తాజ్ మహల్ కన్నా 2 రెట్లు ఎక్కువ ఖర్చయిందట. షాజహాన్ మరణం తర్వాత ఈ పీకాక్ థ్రోన్ ఔరంగజేబ్ దగ్గరికి వెళ్ళింది. బట్ ఔరంగజేబ్ మరణం తర్వాత మొత్తం ముఘల్ సామ్రాజ్యమే బలహీనపడింది. పర్షియన్ ఇన్వేడర్ నాదిర్ షా 1738 లో ఇండియాపై దండయాత్ర చేశాడు. అప్పటి చక్రవర్తి మొహమ్మద్ షా పాలనలో అత్యంత బలహీనంగా ఉన్న ముఘల్ సామ్రాజ్యాన్ని ఓడించడానికి నాదిర్ షాకు ఎక్కువ సమయం పట్టలేదు. అండ్ నాదిర్ షా పీకాక్ థ్రోన్ ని కూడా తన వశం చేసుకున్నాడు. అయితే ఆ సమయంలో ఆ వజ్రం పీకాక్ థ్రోన్ మీద కాకుండా మహమ్మద్ షా దగ్గర ఉండేదని, దాన్ని ఆయన తన తలపాగాలో పెట్టుకుని తిరిగేవాడని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ కథ ప్రకారం వజ్రాన్ని పొందేందుకు నాదిర్ షా ఒక ప్లాన్ వేశాడు. పొలిటికల్ అలయన్స్ కింద 1739 లో షాజహాన్ గ్రేట్ గ్రాండ్ డాటర్ ని తన కుమారుడు నస్రుల్లాకి ఇచ్చి వివాహం చేశాడు నాదిర్ షా. పెళ్లి తర్వాత తన స్నేహానికి చిహ్నంగా రాజులిద్దరూ ఒక ఆచారాన్ని పాటించాలని, ఒకరి తలపాగాను మరొకరికి ఇవ్వాలని మహమ్మద్ షాకి చెప్పాడు నాదిర్ షా. మహమ్మద్ షా తన తలపాగా తీస్తున్న సమయంలో ఒక వజ్రం కింద పడింది. అది అత్యంత ప్రకాశవంతంగా ఉంది. ఆ వజ్రాన్ని చూసి నాదిర్ షా మంత్రముగ్ధుడయ్యాడు. దాన్ని చూస్తూ కోహినూర్ అని పిలిచాడు. కోహినూర్ అంటే మౌంటైన్ ఆఫ్ లైట్ అని అర్థం. అలా ఈ వజ్రానికి కోహినూర్ అన్న పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు. బట్ ఈ కథ నిజం కాకపోవచ్చని చరిత్రకారులు చెబుతున్నారు. ఎందుకంటే ఆ సమయంలో నాదిర్ షాతో ఉన్న ఓ అధికారి అనంతర కాలంలో ఒక పుస్తకం రాశారు. అత్యంత ప్రకాశవంతమైన వజ్రాన్ని నాదిర్ షా పీకాక్ థ్రోన్ మీదే చూసినట్టు, దాన్ని కోహినూర్ అని పిలిచినట్టు అందులో రాసింది. పీకాక్ థ్రోన్ ని పర్షియాకు పట్టుకెళ్లిన తర్వాత నాదిర్ షా కోహినూర్ ని తన బ్రిస్ట్ బ్యాండ్ లో ధరించేవాడు. ఆ సమయంలో పర్షియాలో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువగా ఉండేవి. 1747 లో నాదిర్ షా దారుణ హత్యకు గురయ్యాడు. ఆ సమయంలో నాదిర్ షా ట్రెజరీని ఆయన జనరల్ అహ్మద్ ఖాన్ తన వీరోచిత పోరాటంతో రక్షించాడు. అందుకు కృతజ్ఞతగా నాదిర్ షా భార్య కోహినూర్ ని అహ్మద్ ఖాన్ అబ్దాలీకి ఇచ్చారు. ఆ తర్వాత ఈ అహ్మద్ ఖాన్ పర్షియాను వీడి ఆఫ్ఘనిస్తాన్ పేరుతో ఒక కొత్త దేశాన్ని, దుర్రానీ డైనాసిటీని స్థాపించాడు. అయితే నాదిర్ షాను చంపిన హంతకులు పీకాక్ థ్రోన్ పై కన్నేశారు. అందులో కోహినూర్ ని పొందాలని చూశారు. అది వారికి కనిపించకపోవడంతో నాదిర్ షా మనవడు షారుఖ్ ఖాన్ ని బందీ చేశారు. కోహినూర్ ఎక్కడుందో చెప్పాలని అడిగారు. కోహినూర్ ఎక్కడుందో నిజంగానే తెలియని షారుఖ్ ఖాన్ వారి చేతుల్లో చిత్రహింసలకు గురయ్యాడు. చివరికి షారుఖ్ ఖాన్ మీద వేడి మాల్టన్ లెడ్ ని పోసి చంపేశారు. ఈ కోహినూర్ డైమండ్ ఆఫ్ఘనిస్తాన్ లో 70 ఏళ్ల పాటు ఉంది. ఈ మధ్య కాలంలో ఎన్నో తిరుగుబాట్లు, యుద్ధాలు జరిగాయి. ఈ డైమండ్ అహ్మద్ ఖాన్ నుంచి ఆయన వారసులకు పాస్ ఆన్ అయింది. అహ్మద్ ఖాన్ మనవడు షా సుజా దురానీ మాత్రం రాజ్యాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత భార్య, బిడ్డలు కోహినూర్ తో రాజ్యం నుంచి పారిపోయాడు. అక్కడి నుంచి షా సుజా సిక్కు సామ్రాజ్య స్థాపకుడు రంజిత్ సింగ్ దగ్గరికి వెళ్ళాడు. తన భార్యకు కోహినూర్ ఇచ్చి రంజిత్ సింగ్ ప్రొటెక్షన్ లో విడిచిపెట్టి సైన్యాన్ని సంపాదించేందుకు వెళ్ళాడు. కానీ కశ్మీర్ లోని అప్పటి అఫ్ఘాన్ గవర్నర్ మహమ్మద్ ఖాన్ షా సుజాను అరెస్ట్ చేశాడు. తన భర్తను విడిపించి తీసుకొస్తే కోహినూర్ నిస్తానని షా సుజా భార్య రంజిత్ సింగ్ తో డీల్ కుదుర్చుకుంది. 1813 లో రంజిత్ సింగ్ సైన్యం కశ్మీర్ కి వెళ్లి షా సుజాను విడిపించి లాహోర్ కు తీసుకెళ్లింది. కానీ రంజిత్ సింగ్ కి కోహినూర్ దక్కలేదు. ఆ కోపంతో షా సుజాను ఆయన బంధించాడు. కోహినూర్ ని ఇచ్చే వరకు చిత్రహింసలు పెట్టారు. చివరికి రంజిత్ సింగ్ చేతుల్లోకి కోహినూర్ వెళ్ళింది. కోహినూర్ ని రంజిత్ సింగ్ మళ్లీ వెలకట్టించాడు. 4 వైపులా బలంగా 4 రాళ్లు విసిరి ఆకాశంలోకి మరొక రాయి విసిరితే అవి కవర్ చేసిన స్పేస్ ని ప్రెషియస్ స్టోన్స్ తో పూర్తిగా నింపేసిన వాటి విలువ ఈ కోహినూర్ కన్నా తక్కువగానే ఉంటుందని చెప్పారు. ఇంత విలువైన కోహినూర్ ని ఎవరైనా దొంగతనం చేస్తారేమో అని రంజిత్ సింగ్ ఎప్పుడూ భయపడేవారు. కుదిరితే తన ఆర్మ్స్ కి లేదా తలపాగాకు పెట్టుకునేవాడు, లేదా హై సెక్యూరిటీ వాల్స్ లో ఉంచేవాడు. బట్ చరిత్రను పరిశీలిస్తే ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతుంది. టైం చేంజెస్. 1839 నాటికి రంజిత్ సింగ్ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ వచ్చింది. దీనికి కారణం ఆయన దగ్గరున్న కోహినూరే అని, అది మనుషుల దగ్గర ఉండకూడదని, ఆలయంలో దేవుడి దగ్గరే ఉండాలని పూజారులు చెప్పారు. ఆ వజ్రాన్ని పూరి జగన్నాథ ఆలయానికి విరాళంగా ఇవ్వాలని రంజిత్ సింగ్ నిర్ణయించుకున్నారు. రంజిత్ సింగ్ మరణించారు, కానీ ఈ కోహినూర్ మాత్రం జగన్నాథ ఆలయానికి చేరుకోలేదు. రంజిత్ సింగ్ తర్వాత సిక్ డైనాసిటీలో అంతర్గత కలహాలు పెరిగాయి. కాలం గడిచే కొద్దీ రాజులు మారారు. రంజిత్ సింగ్ కుమారుడు దలీప్ సింగ్ 1843లో 5 ఏళ్ల వయసులో సిక్కు సామ్రాజ్యానికి రాజయ్యాడు. కోహినూర్ ఆయన చేతిలోకి వెళ్ళింది. కానీ అప్పటికే ఇండియాపై బ్రిటిషర్ల పట్టు పెరిగింది. సిక్కు సామ్రాజ్యాన్ని తన వశం చేసుకోవాలని బ్రిటిషర్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. సెకండ్ ఆంగ్లో సిక్ వార్ లో బ్రిటిష్ గెలిచింది. పంజాబ్ ని తన ఎంపైర్ లో కలుపుకుంది. దలీప్ సింగ్ తో బ్రిటిషర్లు బలవంతంగా డీల్ కుదుర్చుకున్నారు. లండన్ లో ప్రొటెక్షన్ ఇస్తామని, బదులుగా కోహినూర్ నివ్వాలని ఆ డీల్ లో ఉంది. అలా 1850లో లండన్ వెళ్లిన దలీప్ సింగ్ క్వీన్ విక్టోరియాకి కోహినూర్ నిచ్చాడు. ఒక్కసారి ఈ వజ్రం బ్రిటిషర్ల చేతుల్లో పడిన తర్వాత దీని రూపురేఖలు మారిపోయాయి. ఇది అంత అందంగా లేదని భావించిన బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ రీకట్ చేయించాలని
ఇవ్వాలని ఆర్డర్ చేసింది. చరిత్ర ప్రకారం ఆరిజిన్ సమయంలో ఈ కోహినూర్ బరువు 186 క్యారెట్లు ఉండగా అక్కడి నుంచి శతాబ్దాల పాటు దీని బరువు తగ్గుతూ బ్రిటిషర్ల వంతు వచ్చేసరికి 109 క్యారెట్లకు పడిపోయింది. అయితే ఇది పురుషులను హాని చేస్తుందన్న కర్సు కారణంగా రాయల్ ఫ్యామిలీ రాజులు దీనిని ధరించలేదు, రాణులకు ఇచ్చేవారు. వారు తమ క్రౌన్ లో దీన్ని ధరించేవారు. ప్రస్తుతం ఈ కోహినూర్ ఇతర జ్యువెల్స్ తో కలిపి టవర్ ఆఫ్ లండన్ లో సందర్శనకు ఉంచారు. ప్రతి ఏటా దీనిని మిలియన్ల మంది వీక్షిస్తూ ఉంటారు. కోహినూర్ ని ఇండియాకు తీసుకురావాలని భారతీయులు బలంగా కోరుకుంటున్నారు. అయితే మనతో పాటు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ వంటి దేశాలు కోహినూర్ పై ఓనర్షిప్ ని క్లెయిమ్ చేసుకుంటున్నాయి. కోహినూర్ తమదంటే తమదే అని చెబుతున్నాయి. కోహినూర్ ని ఇండియాకు తీసుకొచ్చే తీరాలని 2023లో మన దేశ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ తీర్మానించింది. బట్ దశాబ్దాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతమంది ఎన్ని క్లెయిమ్స్ చేసినా యూకే మాత్రం వాటిని రిజెక్ట్ చేస్తూనే ఉంది. మరి మీరేమంటారు? కోహినూర్ ని ఇండియా క్లెయిమ్ చేయాలా? ఈ విలువైన వజ్రం ఇండియాకు తిరిగి రావాలా, లేక శతాబ్దాల క్రితం దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన ఈ కర్స్డ్ జెమ్ ఇండియాకు రాకపోవడమే బెటరా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. కోహినూర్ డైమండ్ హిస్టరీ, దాన్ని కర్స్డ్ అని ఎందుకు భావిస్తారో వివరిస్తూ డీటెయిల్డ్ గా చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఎక్సైటింగ్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.